మీకు తెలుసా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్లో 25% కొలెస్ట్రాల్ మన బ్రెయిన్లోనే ఉంటుంది అని? మీకు తెలుసా మన రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ లెఫ్ట్ బాడీని కంట్రోల్ చేస్తుందని, అండ్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది అని? ఇంకా బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలతో పాటు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో బ్రెయిన్ హెల్త్కి సంబంధించిన ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. Myself P. Venkat Sai, వెల్నెస్ కోచ్ అండ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్. అవును, బాడీలో ఉండే కొలెస్ట్రాల్లో 25% ఆఫ్ కొలెస్ట్రాల్ మన బ్రెయిన్లోనే ఉంటుంది. అలాగే మన బ్రెయిన్లో లెఫ్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్రెయిన్లో రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. మన శరీర బరువులో మొత్తం మీద అప్రాక్సిమేట్లీ 2% వరకు బ్రెయిన్ వెయిట్ ఉంటుంది. సుమారుగా 3 pounds అంటే 1 to 1.3 kg వరకు బ్రెయిన్ వెయిట్ ఉంటుంది. బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడమే మనకు కావాల్సింది. కొలెస్ట్రాల్ అనేది మన బ్రెయిన్కి చాలా చాలా ముఖ్యమైనది. అయితే కొలెస్ట్రాల్ అనేది విలన్ కాదు, కానీ దాన్ని సరైన క్వాంటిటీలో సరైన క్వాలిటీలో తీసుకోకపోతే మాత్రమే అది విలన్ అవుతుంది. అదర్వైజ్ కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా అవసరం. ఒక వెహికల్కి గ్యాస్, ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, యాంటీఫ్రీజ్ ఇవి ఎట్లా కావాలో మన బ్రెయిన్కి కూడా సరైన ఫుడ్, వాటర్, స్లీప్ కూడా కావాలి. బ్రెయిన్ ఈజ్ ద స్ట్రక్చర్, బట్ మైండ్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ దట్ స్ట్రక్చర్. మనం కళ్ళు లేకుండానో, కాళ్ళు లేకుండానో, చెవులు లేకుండానో బ్రతకొచ్చు, కానీ బ్రెయిన్ లేకుండా బ్రతకలేము. కనీసం 3 minutes బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతే అంతే సంగతి. యూ కెన్ అండర్స్టాండ్. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. బ్రెయిన్ని అర్థం చేసుకోలేం, కానీ బ్రెయిన్లోని భాగాలు డెవలప్ అయిన సైన్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఎమోషన్స్, స్పీచ్, అండర్స్టాండింగ్, ఇట్లా బ్రెయిన్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ ఆర్గాన్. కళ్ళు మూసుకొని చూడడం ఆపొచ్చు, చెవులు మూసుకొని వినడం ఆపొచ్చు, కానీ బ్రెయిన్ని ఆపడం అంటే బ్రెయిన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. బ్రెయిన్ కంట్రోల్ అనేది మన చేతిలో లేదు. రోజు మొత్తంలో 50,000 నుంచి 70,000 వరకు డెసిషన్స్ బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి. అలాగే 95% డెసిషన్స్ సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతాయి. కేవలం 5% మాత్రమే కాన్షియస్గా జరుగుతాయి. ఈ థాట్స్లో 70% నెగిటివ్ థాట్సే ఉంటాయి, 30 మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో మనం చేయాల్సింది స్లోగా 70ని 30%కి తెచ్చుకోవాలంటే నెగిటివ్ థాట్స్ని తగ్గించుకొని పాజిటివ్ థాట్స్ని పెంచుకోవాలి. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే బ్రెయిన్లో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. దానివల్ల సర్జన్ ఎనస్థీషియా ఇవ్వకుండానే బ్రెయిన్కి సర్జరీ చేయవచ్చు. అంటే ఎనస్థీషియా లేకుండా సర్జరీ చేయగలిగినటువంటి ఒకే ఒక ఆర్గాన్ బ్రెయిన్. దీన్ని అవేక్ సర్జరీ అంటారు. అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా చేయదగ్గ సర్జరీ అని. బ్రెయిన్లో 73% వాటర్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వెల్ హైడ్రేటెడ్గా ఉండాలి. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ బాడీలో లాంగెస్ట్ లివింగ్ సెల్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది బ్రెయిన్ సెల్స్ మాత్రమే. ఎప్పుడైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో అప్పుడు బ్రెయిన్ మెమరీస్ని క్రియేట్ చేయలేదు. దానివల్ల ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఏమీ గుర్తుండదు. మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్స్, ఎస్పెషల్లీ మెన్, మల్టీ టాస్కింగ్ చేయలేరు. దానివల్ల అట్ ఎ టైం 4 things 4 పనులు ఒకసారి చేయలేరు. బ్రెయిన్ ఈజ్ హైపర్ యాక్టివ్. ఆల్కహాల్ తీసుకున్నటువంటి సందర్భాలు కాకుండా మిగతా సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది అంటే 268 miles per hour. అంత స్పీడ్లో బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి స్పీడ్ అనమాట. హ్యూమన్ బాడీలో ఫ్యాటెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది బ్రెయిన్ మాత్రమే. సో వితౌట్ ఫ్యాట్ దెర్ ఇస్ నో బ్రెయిన్. ఫ్యాట్ అనేది చెడ్డది కాదు. ఇంతకుముందు ఫ్యాట్కి సంబంధించిన వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఫ్యాట్ అనేది ఉండాల్సిన పరిమాణాల్లో ఉండాలి, అండ్ అది ఒక ఎనర్జీ స్టోర్ కూడా. బ్రెయిన్ నుంచి ఒక ఇసుక రేణువంత టిష్యూని తీసుకున్నట్లయితే దాంట్లో 1,00,000 న్యూరాన్లు, 1 billion సినాప్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిలో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల బ్రెయిన్ అంటే లేడీస్తో పోలిస్తే జెంట్స్ యొక్క బ్రెయిన్ 10% పెద్దదిగా ఉంటుంది. కానీ మెన్తో పోలిస్తే ఫీమేల్ యొక్క బ్రెయిన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అండ్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అందుకేనేమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంటి పని, వంట పని అన్నీ చూస్తూ ఈవెన్ జాబ్ ఆర్ బిజినెస్ని కూడా మేనేజ్ చేస్తుంటారు. భర్తని, పిల్లల్ని కూడా బాగా చూసుకోగలుగుతారు.
అదే స్థానంలో వాళ్ళు ఒక్క పూట తప్పుకున్నా కూడా మేబీ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేదా సిక్ అయి కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ఆ స్థానంలో జెంట్స్ అంటే మెన్ ఆ ప్లేస్ని బ్యాలెన్స్ చేయలేరు. ఒక జాబ్ చేస్తే జాబ్, బిజినెస్ చేస్తే బిజినెస్ తప్పితే ఈ జాబ్, బిజినెస్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చేయడం వాళ్ళకి చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ అవుతుంది. అండ్ వితౌట్ దేర్ సపోర్ట్ మెన్ కెన్ నాట్ హ్యాండిల్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. సో మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన లైఫ్లో లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి నో ఇష్యూ. బ్రెయిన్కి రెస్ట్ ఉండదు, బర్త్ టు డెత్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎంత బాగా యూజ్ చేస్తే అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి హెడ్, రెండోది గట్ అంటే స్టొమక్, మూడోది హార్ట్. సో ఈ హెడ్ లాజికల్గా పనిచేస్తుంది, ఈ గట్ అంటే స్టొమక్ ఎమోషనల్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనకి భయం కలిగినప్పుడు స్టొమక్లో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది, అంటే అదొక బ్రెయిన్లా పనిచేసినట్టు. అంటే ఎఫ్రైడ్ అనేది స్టొమక్లో తెలుస్తుంది. అలాగే లవ్ ఫీల్ అనేది హార్ట్లో తెలుస్తుంది. అంటే హెల్దీ మైండ్ కావాలంటే హెల్దీ గట్ కావాలి, హెల్దీ హార్ట్ కావాలి. సో ఈ హార్ట్కి గట్కి సంబంధించిన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి కూడా ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. కార్డియోవాస్కులర్ ప్రొడక్ట్స్కి సంబంధించి హార్ట్కి ఉంటుంది. డైజెస్టివ్ ప్రొడక్ట్స్కి సంబంధించి డైజెస్టివ్ రేంజ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు కొన్ని బ్రెయిన్ డ్యామేజింగ్ హ్యాబిట్స్ ఆర్ సిచ్యువేషన్స్ని చూద్దాం. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్, ఓవర్ ఈటింగ్, ఎయిర్ పొల్యూషన్, హై షుగర్ కన్జంప్షన్, స్మోకింగ్ అండ్ స్లీప్ డిప్రివేషన్ అంటే నిద్రలేమి. వీటిలో కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోగలం, కొన్ని మన చేతిలో లేవు. అమేజింగ్ బ్రెయిన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్రెయిన్ లవ్స్ కొలెస్ట్రాల్. అండ్ అలాగనే బ్రెయిన్ అనేది సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, ఇది సెమీ లిక్విడ్. ఇప్పుడు మెమరీని ఇంప్రూవ్ చేసే డెవలప్ చేసే టాప్ 5 ఫుడ్స్ చూద్దాం. ఎక్స్ట్రా డార్క్ చాక్లెట్, మల్టీ కలర్డ్ బెర్రీస్, టర్మరిక్ విత్ పెప్పర్స్, లీఫీ గ్రీన్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పూలేబెట్టిన పదార్థాలు. అలాగే బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ఒక 10 ఫుడ్స్ చూద్దాం. బ్లూబెర్రీస్, ఎగ్స్, fatty fish like salmon, fruits with high vitamin C, leafy greens with vitamin K, nuts, healthy fats, antioxidants, pumpkin seeds, tea and coffee, turmeric, whole grain. ఇవన్నీ కూడా మనకి తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా సరిపడా పళ్ళలో అంటే సరైన క్వాంటిటీలో, సరైన క్యాలరీస్లో తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఇక్కడ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో బెస్ట్ సొల్యూషన్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ విటలైఫ్ బ్రెయిన్ హెల్త్. ఈ విటలైఫ్ బ్రెయిన్ హెల్త్ అనేది ఆయుర్వేద ఫార్ములాతో చేయబడింది అండ్ బ్రెయిన్ పెర్ఫార్మెన్స్ని బెటర్ చేస్తుంది అండ్ లెర్నింగ్, మెమరీ, ఫోకస్, యాక్యురసీ, కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. ఇది 100% ప్యూర్ బ్రాహ్మీ ఎక్స్ట్రాక్ట్ని కలిగి ఉంది. ఇది టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. చూసారు కదా, బ్రెయిన్కి సంబంధించిన చాలా చాలా విషయాలు అండ్ బ్రెయిన్కి సంబంధించిన హెర్బలైఫ్ న్యూట్రిషన్, విటలైఫ్ సప్లిమెంట్స్, అలాగే ఇమ్యూనిటీకి సంబంధించి. ఇమ్యూనిటీ అనేది నవేడేస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇమ్యూనిటీ లేకపోతే చిన్న చిన్న వ్యాధుల నుంచి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీజన్ మారినా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం కోసం అండ్ ఇమ్యూనిటీ పరంగా ఇక్కడున్న సొల్యూషన్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ విటలైఫ్ ఇమ్యూన్ హెల్త్. ఇది కూడా టాబ్లెట్స్ రూపంలోనే ఉంటుంది. ఈ విటలైఫ్ ఇమ్యూన్ హెల్త్ 100% ప్యూర్ కాల్మేఘ్ అండ్ తులసి ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేయబడింది. ఈ కాల్మేఘ్ మనకి కామన్ కోల్డ్ సిమ్టమ్స్ నుంచి మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే తులసి సెల్యులార్కి రక్షణ కల్పిస్తుంది, న్యాచురల్ ఇమ్యూనిటీని ప్రమోట్ చేస్తుంది. సో బ్రెయిన్ హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా మనం బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇమ్యూన్ హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, యాజ్ ఏ వెల్నెస్ కోచ్ నేను రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి. ప్రొడక్ట్స్ కావాలి అనుకున్న ప్రొడక్ట్స్తో పాటు గైడెన్స్, సర్వీస్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ మరిన్ని హెల్త్ అప్డేట్స్ అండ్ మోటివేషనల్ అప్డేట్స్ అండ్ ఫిట్నెస్ టిప్స్ కోసం కూడా నా FB పేజ్ అండ్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది కోచెస్గా వర్క్ చేయడానికి కూడా కావాల్సి ఉంది. ఇఫ్ యూ ఆర్ రెడీ టు హెల్ప్ అదర్స్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అండ్ ఐఎమ్ రెడీ టు గైడ్ యూ అండ్ టీచ్ యూ. అండ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. హెల్త్ ఈజ్ వెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. పి వెంకట్ సాయి signing off.